చేతగాని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ కోసమే కట్టుబడిన అప్పుడు ఎవరు డివైఎస్పీ ఏం పేరు ఆయన పేరు చైతన్య మల్లింగం గంగయ్య సెలవులను ఆపొద్దు చైతన్య సెలవులను గంగయ్య సెలవులు కూడా ఆఫీస్లో 4 రోజులు అనుకుంటే ఈరోజు మా ఆఫీసర్లు ఉన్నారే వాళ్ళ సెలవులను ఈరోజు మళ్ళీ ఈడే స్నానం చేసి ఈడే వంట ఆర్పు చేసుకొని ఈడే పనుకొని కానీ ఎన్ని రోజులు దొరికితే అన్ని రోజులు ఉంటాయి వేరే సెలవు ఉన్నాయా ఈరోజు కూడా పోలీసు వాళ్ళు అన్ని విధాలా ఆటంకం చేస్తున్నారు. ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు అప్పుడు ఇప్పుడు మరి ఎందుకు కట్టేది నాకు తెలియదు. కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడను. నాకు 74 రాజకీయం ఏదో కావాలని అయితే లేదు. ఎప్పుడు చంద్రబాబు కూడా అడగలే ఏమే నాకు ఎప్పుడు పదవి కావాలని ఎప్పుడు కోరికలు లేవు. ఇచ్చుకుంటూ ఇచ్చాడు దేవుడు, ఇచ్చుకుంటూ ఇచ్చాడు. మన ఆయన్ని 2 సార్లు ఎంపీ చేసినాడు, ఎమ్మెల్సీ చేసినాడు, ఏమి జిల్లా పరిషత్గా చేసినాడు. మా అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు. ఒకసారి ఎంపీగా చేసినాడు. తాడిపత్రి ప్రజలు మేము ఎప్పుడు వాళ్ళకు దాసోహము. నాకైతే 5 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసినారు, ఒకసారి ఎమ్మెల్యే చేసినారు. ఇప్పుడు నా కుమారుడిని చేసినారు. ప్రజాస్వామ్యము కూనే అవుతుంది. దీనికంతా కారకుడు పోలీసు వాళ్ళు. అప్పుడు 5 ఏళ్ళు వాళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. మరి నాకు అర్థం కాలే, నేను వేరే ఏం అడగలే. హైకోర్టు ఆర్డర్ ప్రకారము పెట్టమంటే కేసులు నిన్న పెట్టినాం, ఈ పొద్దు పెట్టినాం. మరి ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తారో చాలా అదైతే లేదు. ఏం పీకుతారు? ఏం పీకుతారు? దగ్గర పదవి కాదు. ఈ ఊరు ప్రజలకు సేవ చేయాలనుకుంటానా. నాకు వేరే కోరిక లేదు. నా కొడుకు ఎమ్మెల్యే లేకపోయినా ఏం కాదు. రాజకీయ జీవితంలో ఉన్నాం. మా మామ 9 సార్లు ఎమ్మెల్యే, నా బాబాడిది 6 సార్లు ఎమ్మెల్యే. అన్నీ చూసినాము. ప్రజల కోసమే ఉన్నాం. నేను జైల్లో ఉన్నా, నా ప్రజలు గెలిపించినారు. ఇదంతా కారణము ఇక్కడ ఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలే కారణం. దీనికంతా రాసుకోండి. వాళ్ళు లేనప్పుడు వచ్చినాం ప్రత్యేకాలం. మేము వాళ్ళు లేనప్పుడు వచ్చేది మేము. రవిగా మూసుకో. లేదన్నా